హలో ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ విక్టరీ బాల. ఈరోజు సండే కదా, స్పెషల్గా మనం ఆదివారం అటకలో చికెన్ చేయబోతున్నాం. చూస్తూనే ఉండండి. ప్రతి సండే ఇక్కడే చేసుకుంటాం కాబట్టి కూరలకు సరిపడే వస్తువులన్నీ ఇక్కడే పెడతాం. ఈ చెట్టు పైన తొర్రలో చూద్దాం ఏమేమి ఉన్నాయో లేదో. పొడి ఒక్కటి లేదు కాబట్టి ఇంటికి తీసుకొని వచ్చాం. చూద్దాం ఇది తెలిపి చూద్దాం ఇందులో ఏవే ఉన్నాయో. అంటే చేసుకోక చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో వీడియో తీసాను, ఆ రోజు చేసాము. పసుపు ఓకే, గ్లాస్ ఉప్పు ఓకే, ఆయిల్ ఓకే, సాల్ట్ ఓకే, అల్లం వెల్లిపాయ ఓకే, కత్తి ఓకే ఓకే, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అన్ని పంట వచ్చేసి ఆన్ ద స్పాట్లో అంటుకున్నది. ఎండాకాలం కదా, ఈజీగా అంటుకుంటుంది. పొలిగడ ఫుల్గా ఉంటాయి. జస్ట్ ఇలా తీసి ఇలా వేసేయడమే. పోయినా వంట అయితే రెడీ అయిపోయింది. ఒక సెకండ్స్లో, ఒక నిమిషంలోపే రెడీ అయిపోయింది మంట పెట్టడం. అండ్ మనం చికెన్ తెచ్చిన మొత్తాన్ని ఎక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలు కూడా చాలా నీట్గా కొట్టి తీసుకొచ్చాం. ఆదివారం అటుకలో చికెన్ తినకపోతే కడుపులో ఎలాగో అనిపిస్తుంది. అటుక చికెన్ ఫేమస్ మా ఊర్లో. ఇలా మంచిగా నీట్గా కడుక్కోవాలి. చూస్తే అటుక చిన్నగా ఉంది కానీ ఇందులో 3 కిలోల చికెన్ ఉడుకుతుంది. చికెన్ని కడుక్కొని ఈ విధంగా సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అటుకని ఇక్కడ పొందించాలి. అటుక పెట్టిన తర్వాత మనం తీసుకొచ్చిన అంటే మా పొలం దగ్గర ఉన్న వస్తువులన్నీ వేయాలి. ఇందులో ఆయిల్ చాలా జాగ్రత్త పెట్టుకున్నాం. ఆయిల్ మొదట ఇందులో నెక్స్ట్ కొంచెం చికెన్ ముక్కలు వేసి అలాగే పెట్టాలి. అయితే గంటలు లేకుంటాయి కదా, అంటే నేనైతే చింతపుల్ల వేస్తున్నా. అండ్ వేపది కానీ తీసుకుంటే కూర చేదవుతుంది. మేము ఎప్పుడైనా చింతది లేకపోతే సీతాఫలకాయలు తీసుకుంటాం. మంచిగా కలిపిన తర్వాత పసుపు వేసుకోండి. లైట్ బయట వేసుకుని కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొడి వేసుకోవాలి. పొడి మిర్చి ఇంతగానం వేస్తే కారం ఎక్కువైపోతుంది. సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడే మనకు మిక్స్ అయిపోతుంది. సో కొంచెం దగ్గరకు వచ్చి కలిపి చూడండి ఫ్రెండ్స్. వావ్, భలే అనిపిస్తుందిలే చూస్తుంటే. నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలి, జస్ట్ ఓన్లీ ఫ్రైలాగా వేస్తున్నాం. హాఫ్ కేజీ వేస్తాం జస్ట్ మేమిద్దరమే తినడానికి. కొంచెం అల్లం వేసుకొని, కొంచెం అల్లం వేసుకోవాలి. అండ్ నీట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకోవచ్చు.
హలో ఫ్రెండ్స్, లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే కూర మొత్తం మంచిగా ఉడకడానికి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఫ్రై ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అప్పుడు సరిపడా ఉప్పు అంతా వేస్తాను. హలో ఫ్రెండ్స్, చూడండి, మంట సమ్మర్ కాబట్టి జస్ట్ ఇలా పెడితేనే మండిపోయింది. డిగాయించి పెట్టాలి, డిగాయించి మంట పెడితే తొందరగా కూర ఉడుకుతుంది, తినొచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. కాలుతుంది కాబట్టి పట్టుకుంది కదా, అయితే ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనం మసాలా వేసి మసాలా వేసి తీసుకొస్తుంది. మసాలా వేసి ఎక్కిస్తాం. చూడండి హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక ముక్కని చూద్దాం ఉడికిందో కానీ. బిర్యానీ అంతా మార్చేదానికి ఈ ముక్క ఉడికిందో లేదు టెస్ట్ చేద్దాం ఇప్పుడు మనం. కాలుతుంది కానీ మంచిగా ఉడికింది. ఇంకా నెక్స్ట్ దించాల్సిందే, దించిన తమ్ముడు. ఇక ఓకే ఫ్రెండ్స్, కూర మొత్తం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తినకం ఒకటే పెండింగ్ ఉంది మనది. ఇప్పుడు ప్రతి సండే చికెన్ తినకపోతే, అటుకుల చికెన్ తినకపోతే నా కడుపులో ఎలాగో అనిపిస్తుంది, ఎప్పుడు తిన్నావా అనిపిస్తుంది. ఓకే, మా వాడు డైరెక్ట్ అటుకనే బోర్లేసాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉడికిందో. గుడ్డులాగా అయిందని చాలా మంచిగా ఉడికింది. మీరు కూడా ఎప్పుడైనా ఇంత మంచిగా వేసుకొని తిన్నారా? చూడండి, మొత్తం మా 3 కుక్కలు. ఫస్ట్ మేము దీంట్లోకి వేసిన తర్వాతే తింటాం. అక్కడ ఒకటి ఉంది. హలో ఫ్రెండ్స్, చూడండి, పాపం నేను ఒక బుక్ వేస్తే అది పైపులో సందున పడ్డది. మా కుక్కలు చూడండి ఎలా కొట్లాడుతున్నాయి. అందుకని దీనికి ఒక మంచి బొక్క వేయబోతుంది. ఓకే ఫ్రెండ్స్, మేము వండుకునేది ఒక 30 minutes కష్టపడి ఒక 5 minutesలో అయిపోయింది. చూడండి, కుక్క కేసు ఎలా చేస్తుంది అది.